హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లిథియం అయాన్ బ్యాటరీ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. సో లిథియం అయాన్ బ్యాటరీలో కాథోడిక్ రియాక్షన్, యానోడిక్ రియాక్షన్స్ అని 2 రియాక్షన్స్ ఉంటాయి. సో కాథోడ్ దగ్గర జరిగే రియాక్షన్ ఏంటంటే లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ గాని, లేకపోతే లిథియం మాంగనీస్ ఆక్సైడ్ గాని ఏదైనా లిథియం కాంపౌండ్ తీసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ తీసుకున్నాను. సో లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ అనేది రెడ్యూస్ అయ్యి, సో రెడ్యూస్డ్ లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ ప్లస్ లిథియం అయాన్స్ ప్లస్ ఎలక్ట్రాన్స్ కింద స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయిన ఈ లిథియం అయాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ యానోడ్ దగ్గరికి వచ్చి అవి కార్బన్ లో అంటే గ్రాఫైట్ అయినా కార్బన్ అయినా లేయర్స్ మధ్య ఇంటర్కెలేట్ అవుతుంది. ఇంటర్కెలేట్ అంటే ఆ లేయర్స్ మధ్యన వెళ్ళి కూర్చోవడం. సో అలా కూర్చొని లిథియం కార్బన్ ఫార్మ్ అవుతుంది. సో ఈ LiX C6 అనేది అన్స్టేబుల్ స్టేట్. సో దీనికి వెంటనే మనం ఏమైనా ఒక బల్బు కానీ ఏమైనా తగిలిస్తే ఇది రివర్స్ రియాక్షన్ అయ్యి ఈ లిథియం XC6 మళ్ళా ఈ లిథియం ప్లస్ ఎలక్ట్రాన్స్ కింద స్ప్లిట్ అయ్యి ఈ రెండు అయాన్స్ ఈ రెడ్యూస్డ్ లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ తో రియాక్ట్ అయ్యి మళ్ళీ లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ కింద ఫార్మ్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు యారోస్ కనబడుతున్నాయి కదండి. ఈ లెఫ్ట్ టు రైట్ యారో అనేది ఛార్జింగ్ కండిషన్, మళ్ళా రైట్ టు లెఫ్ట్ ఇండికేషన్ యారోస్ అనేది డిశ్చార్జ్ కండిషన్స్. సో ఛార్జ్ అవుతున్నప్పుడు అవన్నీ కూడా అన్స్టేబుల్ స్టేట్కి వెళ్తాయి. సో అలాంటప్పుడు మనం ఏదైనా ఒక సోర్స్ తగిలిస్తే వెంటనే డిశ్చార్జ్ అయిపోతాయి. సో ఆ డిశ్చార్జ్ స్టేట్ అనేది మనకి స్టేబుల్ కండిషన్. సో మీకు ఆ ఛార్జ్ స్టేట్లు చూపిస్తాను చూడండి. సో ఇది ఏంటంటే ఛార్జింగ్ అయిపోయింది అనమాట. సో ఫుల్లీ ఛార్జ్డ్, ఇప్పుడు అబౌట్ టు డిశ్చార్జ్. సో ఫుల్లీ ఛార్జ్ కండిషన్ లో ఏంటంటే ఇక్కడ లిథియం అయాన్స్, పాజిటివ్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రాఫైట్ లేయర్స్ మీకు కనబడుతున్నాయి కదండి, ఈ లేయర్స్ మధ్యన ఇంటర్కలేట్ అయిపోయి. సో ఈ గ్రాఫైట్ లేయర్స్ మధ్యన లిథియం అయాన్స్ ఎలక్ట్రాన్స్ ఇంటర్కలేట్ అయిపోయి అంటే మధ్యకెళ్ళి ఫిక్స్ అయిపోయాయి. ఇవేమో రిడ్యూస్డ్ ఫార్మ్ ఆఫ్ లిథియం కోబాల్ట్ ఆర్ లిథియం మ్యాంగనీస్ ఆక్సైడ్ ఏదైనా తీసుకోవచ్చు. ఎం అంటే ఇండికేషన్ ఏంటంటే అది కోబాల్ట్ అవ్వచ్చు, మ్యాంగనీస్ అవ్వచ్చు, ఏదైనా మెటల్ అవ్వచ్చు అని దాని మీనింగ్. సో ఈ మధ్య ఎలక్ట్రోలైట్. సో ఈ ఎలక్ట్రోలైట్ ఏం చేస్తుంది అంటే ఈ ఎలక్ట్రోలైట్ ద్వారా ఓన్లీ పాజిటివ్ అయాన్స్ మాత్రమే ఫ్లో అవుతాయి. నెగిటివ్ అయాన్స్ అనేవి ఫ్లో అవ్వవు, అంటే ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవ్వవు. ఎలక్ట్రాన్స్ అనేవి మాత్రం ఈ అవుటర్ లేయర్ నుండి మాత్రమే ఫ్లో అయ్యే విధంగా ఉంటాయి. సో ఈ ఎలక్ట్రోలైట్ కి ఈ గ్రాఫైట్ కి కానీ లేకపోతే ఈ లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ కి మధ్యన మనకి SCI అంటే సాలిడ్ ఎలక్ట్రోలైట్ ఇంటర్ఫేస్ అనేది ఫార్మ్ అవుతుంది. సో ఇవన్నీ సాలిడ్స్, రైట్. ఈ మధ్యలో ఉన్నది ఎలక్ట్రోలైట్. సో ఆ రెండింటి మధ్యన ఫార్మ్ అయ్యే ఇంటర్ఫేసెస్ అనేది సాలిడ్ ఎలక్ట్రోలైట్ ఇంటర్ఫేస్. సో ఈ ఇంటర్ఫేస్ ని క్రాస్ అవుతూ ఎలక్ట్రోలైట్ ద్వారా పాస్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఇంటర్ఫేస్ క్రాస్ అయితే అప్పుడు ఈ పాజిటివ్ అయాన్స్ అనేది ఈ రెడ్యూస్డ్ లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ దగ్గరికి వస్తాయి. సో ఈ ఎలక్ట్రోలైట్ అనేది చాలా విధంగా ఫ్లూయిడ్ గా తీసుకోవచ్చు, లేకపోతే సాలిడ్ గా తీసుకోవచ్చు. ఏ ఫార్మాట్ లో అయినా సరే ఎలక్ట్రోలైట్ అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో ఈ ఎలక్ట్రోలైట్ మధ్యన ఒక సెపరేటర్ అనేది కూడా వేస్తారు, ఎందుకంటే సెపరేటర్ ద్వారా మనకి ఈ సెపరేషన్ అనేది క్లియర్ కట్ గా జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ ఫుల్లీ డిశ్చార్జ్ అయిపోయి ఉంది. అలాంటప్పుడు ఛార్జింగ్ చేస్తే ఏమవుతుంది, ఈ పాజిటివ్ అయాన్స్ అనేది ఈ ఎలక్ట్రోలైట్ ద్వారా ఈ SCIs అంటే సాలిడ్ ఎలక్ట్రోలైట్ ఇంటర్ఫేస్ ని క్రాస్ చేసుకుంటూ గ్రాఫైట్ లోకి వెళ్ళి కూర్చోవాలి. ఈ సాలిడ్ ఎలక్ట్రోలైట్ ఇంటర్ఫేస్ అనేది ఫార్మ్ అవడం అనేది మనకి డిసడ్వాంటేజ్. ఎందుకంటే అది ఒక రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది అయాన్స్ ఫ్లో అవ్వనివ్వకుండా. కానీ దాని ఫార్మేషన్ అనేది ఇన్ఎవిటబుల్ ఎందుకు అంటే మనకు ఆ సాలిడ్ కి ఎలక్ట్రోలైట్స్ కి మధ్యన ఇంటర్ఫేస్ ఫార్మ్ అవడం అనేది కంపల్సరీగా అయ్యే ప్రక్రియ. సో అది ఎంత తక్కువగా రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తుందని మాత్రమే మనం చూడగలిగేది. సో ఇలాగా ఒకసారి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ పాజిటివ్ అయాన్స్ అనేది ఎలక్ట్రోలైట్ ద్వారా SCI ని క్రాస్ చేసుకొని గ్రాఫైట్ మధ్యలో వచ్చి కూర్చుంటది. ఎలక్ట్రాన్స్ మాత్రం ఈ పైనుండే కనెక్షన్ ద్వారా వచ్చి సెటిల్ అవుతాయి. సో ఇది ఏంటంటే మనకి కలెక్టర్స్, ఇది కరెంట్ కలెక్టర్స్ అంటారు. ఈ రైట్ సైడ్ ఉన్నది అల్యూమినియం కరెంట్ కలెక్టర్, లెఫ్ట్ సైడ్ ఉన్నది కాపర్ కలెక్ట్ కలెక్టర్. సో అల్యూమినియం కాపర్ కరెంట్ కలెక్టర్స్. ఈ కాపర్ అల్యూమినియం కరెంట్ కలెక్టర్స్ దేనికంటే ఎలక్ట్రాన్స్ ని ఈజీగా రిసీవ్ చేసుకోవడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి. సో నేను ఇందాక నుండి ఇంటర్కలేట్ అన్నాను కదండి. ఇంటర్కలేట్ అంటే ఎగ్జాక్ట్ ఇలా ఉంటుంది. సో ఈ లేయర్స్ మధ్య వెళ్ళి సిట్ అవ్వడం అన్నమాట. సో ఇది నెగిటివ్ అంటే గ్రాఫైట్, పాజిటివ్ అంటే లిథియం మ్యాంగనీస్ ఆక్సైడ్ కానీ లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ కానీ. సో వాటి మధ్యలో వెళ్ళి ఇలా ఫిక్స్ అవ్వడం. సో దీన్ని ఇంటర్కలేట్ ప్రాసెస్ అని అంటారు. సో ఇది యాక్చువల్ వ్యూ. సో మీకు కనబడుతుంది కదండి. సో ఇప్పుడు మీరు తీసుకుంటే ఈ కండిషన్ లో ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఫ్లో అవుతున్నాయి. సో ఇక్కడ డిశ్చార్జ్ అవుతుంది అనమాట. అంటే ఫుల్లీ ఛార్జ్ అయిపోయింది, ఇప్పుడు డిశ్చార్జ్ అయితే ఈ లిథియం అయాన్స్ అనేవి ఇలా పాస్ అవుతాయి. పాస్ అవుతున్నప్పుడు ఈ ఎలక్ట్రోలైట్స్ లో ఒక సాల్వెంట్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా. ఎలక్ట్రోలైట్ అంటేనే ఒక సాల్వెంట్, సొల్యూట్ అవి ఉంటాయి కదా. ఆ సాల్వెంట్ మాలిక్యూల్ ఈ లిథియం అయాన్స్ ని పట్టుకొని ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ వరకు తెస్తాయి. ఇక్కడేమో సాలిడ్ ఎలక్ట్రోలైట్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఆ సాల్వెంట్ పాస్ అవ్వనివ్వకుండా ఓన్లీ లిథియం అయాన్స్ మాత్రమే పాస్ అవుతాయి.
ఇక్కడ లిథియం అయాన్స్ తీసేస్తే ఇంక ఎలక్ట్రాన్స్ ఒకటే ఉండవు కదండి. ఎందుకంటే అటు పక్కకి అట్రాక్ట్ అయిపోతాయి. పాజిటివ్ అయాన్స్ అటు పక్క ఉన్నాయి కాబట్టి. అది మళ్ళా ఇలా ఫ్లో అవుతది. ఇలా ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నప్పుడు ఇక్కడ మనం బల్బ్ గాని, ఏదైనా లోడ్ గాని పెడితే ఆ లోడ్ అనేది ఎన్‌లైట్ అవ్వడమో, ఫంక్షన్ అవ్వడం, వర్క్ అవ్వడమో జరుగుతది. సో, ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా క్రాస్ అయ్యి ఈ అల్యూమినియం కలెక్టర్ ద్వారా ఇక్కడి వరకు వస్తాయి. వచ్చిన ఈ లిథియం అయాన్స్, ఎలక్ట్రాన్స్ మళ్ళా కంబైన్ అయ్యి ఈ రెడ్యూస్డ్ లిథియం మాంగనీస్ ఆక్సైడ్ గాని, లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ గాని ఏదైతే ఉందో ఫార్మ్ అయ్యి టోటల్ ప్రొడక్ట్ అంటే కంప్లీట్ ప్రొడక్ట్ అయిన లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ అనేది ఫార్మ్ అవుతది. సో, ఇది డిశ్చార్జ్ ప్రక్రియ. సో, ఈ డిశ్చార్జ్ ప్రక్రియని రివర్స్ చేస్తే మనకి ఛార్జింగ్ ప్రక్రియ అనేది వస్తుంది. సో, ఇది నేను ఒక సాలిడ్ ఎలక్ట్రోలైట్ ఇంటర్ఫేస్ అని చెప్పాను కదండీ! మనకి ఇన్‌జనరల్‌గా నేను చూపించిందంతా కూడా ఒక పెద్ద ఎన్లార్జ్డ్ వెర్షన్ చూపించాను. కానీ మనకి బ్యాటరీలు అలా కనబడవు కదా! స్మాల్‌గా, థిన్‌గా కనబడతాయి. లేకపోతే రౌండ్‌గా కనబడతాయి. సో, ఆ థిన్‌గా కనబడినప్పుడు ఇది స్ట్రక్చర్ మాట. ఇది కరెంట్ కలెక్టర్ కాపరు. సో, ఈ ఎస్‌సీఏ ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది ఎస్‌సీఏ సాలిడ్ ఎలక్ట్రోలైట్ ఇంటర్ఫేస్ మాట. సో, ఆ ఇంటర్ఫేస్‌కి ఈ కాపర్‌కి మధ్యన ఎలక్ట్రోడ్ మెటీరియల్ ఉంటది. రైట్? సో, ఎలక్ట్రోడ్ మెటీరియల్. ఇవి సాలిడ్ ఇంటర్ఫేసెస్ అన్నిటిని కలపడానికి బైండర్స్ వాడతారు. కలిపి ఉంచడానికి. సో, ఈ వైట్ కలర్స్ అన్ని బైండర్స్ అన్నమాట. ఇవి ఎడిటివ్స్ ఏంటంటే, ఆ ఎడిటివ్స్ వల్ల స్ట్రెంత్ అనేది ఏర్పడతది. సో, దాని గురించి ఎడిటివ్స్ అనేది వాడతారు. ఇది సెపరేటర్. సెపరేటర్ చెప్పాను కదండీ! రెండిటికి అతుక్కోకుండా ఉంచే సెపరేటర్స్ అన్నమాట. ఆ సెపరేటరే మన ఎలక్ట్రోలైట్ కూడా ఉంచొచ్చు. సాలిడ్ ఎలక్ట్రోలైట్ కింద వాడొచ్చు కూడా. ఆ సెపరేటర్ ప్లస్ ఎలక్ట్రోలైట్ కలిపి ఇచ్చేసుకుంటారు. ఆ యెల్లో కలర్ అనేది. సో, ఈ రైట్ సైడ్ మాత్రం మీకు బైండర్స్ కనబడుతున్నాయి కంటే సేమ్ ప్రొసీజర్. ఇవి యాక్టివ్ మెటీరియల్స్ అంటే సాలిడ్ ఎలక్ట్రోలైట్ ఇంటర్ఫేస్. దాని వెనకాతల మనకి ఈ రెడ్యూస్డ్ లిథియం మాంగనీస్ ఆక్సైడ్ గాని, లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ గాని ఉంటాయి. సో, ఇదంతా కూడా 2 కలిపేసి అంటించేస్తారు. సో, అంటించినప్పుడు ఏంటంటే, ఈ సెపరేటర్ ఏదైతే ఉందో ఈ రెండిటిని అంటనివ్వకుండా చేస్తది. అంటే రెండిటికి రియాక్ట్ అవ్వనివ్వకుండా ఆపుతది. ఈ బైండర్స్ అనేవి వీటన్నిటిని ఫిక్స్డ్ పొజిషన్ ఉంచడానికి హెల్ప్ చేస్తది. సో, ఇది సాలిడ్ ఎలక్ట్రోలైట్ ఇంటర్ఫేస్ ప్లస్ బైండర్ ప్లస్ యానోడ్ మెటీరియల్ ప్లస్ కాథోడ్ మెటీరియల్ ప్లస్ కరెంట్ కలెక్టర్స్ ఇవన్నీ. రైట్? సో, ఇది మనం జనరల్‌గా ఇప్పుడు చూసే ఎలక్ట్రోలైట్ మెటీరియల్స్ ఏంటంటే లిక్విడ్ ఎలక్ట్రోలైట్ అవ్వచ్చు, మోల్టన్ లిథియం సాల్ట్ అవ్వచ్చు, అమార్ఫస్ పాలిమర్ ఎలక్ట్రోలైట్స్ అవ్వచ్చు, క్రిస్టలైన్ పాలిమర్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ సాలిడ్ గాని, లిక్విడ్ గాని వాడేది. సో, మనం జనరల్‌గా చూసే బ్యాటరీ ఈ స్ట్రక్చర్‌లో ఉంటదన్నమాట. సో, ఒక సెపరేటర్ లేయర్ ఉంటది. ఆ తర్వాత కాథోడ్, యానోడ్ విడివిడిగా ఉంటాయి. సో, యానోడ్ లీడ్ అంటే మనకి బ్యాటరీ పైన బొడుపులా కనబడుతుంది గదండీ! అదొక బొడుపు. ఇది కాథోడ్ కవర్. ఇక్కడ బ్యాటరీకి ఒక దగ్గర బొడుపులా కనబడుతుంది. ఒక దగ్గర ఫ్లాట్‌గా ఉంటది గదండీ! ఇది ఫ్లాట్, ఇది బొడుపు అనుకోవచ్చు. బొడుపు అంటే సంథింగ్ ఒక పొంగిన ఇది మాట. సో, ఇంకో దగ్గర యానోడ్ లేయర్, ఇంకో దగ్గర కాథోడ్ లేయర్. ఈ సెపరేటర్ లేయర్, ఆ సెపరేటర్ లేయర్‌కి, యానోడ్‌కి, కాథోడ్‌కి మధ్యన మనకి సాలిడ్ ఎలక్ట్రోలైట్ ఇంటర్ఫేస్ అనేది, తర్వాత బైండర్స్ అనేవి ఉంటాయి. సో, ఇవన్నీ కలిపేసి ఇలా రోల్ చేసేస్తారు. రోల్ చేసినవన్నీ కూడా మనకి రెడీగా లిథియం అయాన్ బ్యాటరీస్ మార్కెట్‌లో రీచార్జబుల్ బ్యాటరీస్ ఉంటాయి కదండీ! ఆ ఫార్మాట్‌లో అవైలబిలిటీలో మనకి దొరుకుతాయి. సో, కొన్ని ఎలక్ట్రోలైట్ మెటీరియల్స్ ఇలాగ రౌండ్ చేయడానికే పనిచేస్తాయి. కొన్ని రౌండ్ చేయడానికి పని చేయకపోవచ్చు. అది డిపెండ్స్ ఆన్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ మెటీరియల్. సో, ఈ ఎలక్ట్రోలైట్ మెటీరియల్‌లో ఈ యానోడ్, కాథోడ్ తర్వాత మనం వాడుతున్న సెపరేటర్స్, బైండర్స్ ఇవన్నీ కలిపితేనే లిథియం అయాన్ రీచార్జబుల్ బ్యాటరీస్ వస్తాయి. ఇప్పుడు టెస్లా లాంటి పెద్ద పెద్ద కార్ కంపెనీస్‌లోని ఈ రీచార్జబుల్ బ్యాటరీస్ మీదే వాళ్ళు మన ఎలక్ట్రికల్ కార్స్‌ని డిజైన్ చేస్తారు. మహీంద్రా అండ్ మహీంద్రా కూడా మనం చూస్తే ఎలక్ట్రికల్ కార్స్ ఉన్నాయి కదండీ! అందులో కూడా లిథియం అయాన్ బ్యాటరీసే వాడుతున్నారు. సో, కాకపోతే వీటిలో వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే ఛార్జింగ్‌కి ఎట్లేదైనా మనకు ఒక 3, 4 గంటలైనా తీసుకుంటది. సో, అలా 3 గంటలు తీసుకున్నప్పుడు మనం 3 గంటలు వెహికల్ యూజ్ చేయకుండా ఉండడం అనేది మనం అసలు ఊహించలేని ఇది. మనకెందుకంటే 5 నిమిషాల్లో ఫిల్ అయిపోవాలి. మనకు వెంటనే పరిగెట్టేయాలి బండి. సో, అలాంటి కేసెస్‌లో ఈ బ్యాటరీస్ అనేది ఒక టఫ్ కాల్ అనే చెప్పాలి. సో, మనం వీటికి ఇంకొద్దిగా రిసర్చ్ జరుగుతోంది. ఈ క్విక్ ఛార్జింగ్ అనేది ఎంత వేగంగా హ్యూజ్ బ్యాటరీస్‌ని చార్జ్ చేయగలదని. సో, ఛార్జింగ్ అనేది మనం ఇన్‌స్టంటేనియస్‌గా 15 మినిట్స్‌లో గాని అయితే ఎంటైర్ వరల్డ్ వుడ్ shift from fossil fuels to these rechargeable lithium ion batteries. So, intense research జరుగుతుందండి. We'll hope that this research will be successful, and in the coming future we can see the rechargeable lithium ion batteries, and we can have a pollution free environment. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.